వీళ్ళందరినీ కూడా నమ్మించి అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ విషయానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా ఎప్పుడు కూడా వెన్నుపోటు పడవడానికి ఎవరిని కూడా వెనకాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారా తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పడడం అంటే ఎన్నికల ముందు మేము ఎటువంటి పన్నులు కానీ ఎటువంటి ఛార్జీలు కానీ పెంచమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు ఈరోజు పలు రకాలుగా పలు విధాలుగా ఈ పన్నులన్నీ కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం, వాళ్లకు బాదుడే బాదుడు అనే నినాదం ఎన్నికల ముందు నుంచి కూడా ఉంది. బాదుడే బాదుడు అని ఆ రోజు అబద్ధాలు చెప్పడానికి బాదుడే బాదుడు అని ఉపయోగించినటువంటి పదాన్ని ఈరోజు మళ్ళీ ప్రజల మీద ఈ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అయినటువంటి కరెంటు ఛార్జీలు కానీ, మంచినీటి ఛార్జీలు కానీ, అదేవిధంగా డీజిల్ పెట్రోలు, ఎన్నికల ముందు ఏం చెప్పారండి, డీజిల్ పెట్రోలు మేము అసలు ధరలు పెంచాం అని చెప్పి పక్క రాష్ట్రంలో కూడా బోర్డులు పెట్టి మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి కామెంట్ చేసి దుష్ప్రచారం చేసినటువంటి ఆ రోజు ఈ కూటమి నాయకులు ఈ రోజు ఏ విధంగా తల ఎత్తుని ఇప్పుడు ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి ఈ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ, ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పి భావిస్తా ఉన్నారు. ఆ రోజు మీరు ప్రచారం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెట్రోలు డీజిల్ ఛార్జీలను పెంచేసి ఇప్పుడు దానికి ఏదో కారణాలు యుద్ధం వచ్చేసిందనో లేకపోతే ఏదో ఆర్థిక సంక్షోభం వచ్చిందనో ఒక విధంగా ప్రజల్ని మభ్య పెడుతూ మళ్ళా ఈరోజు డీజిల్ పెట్రోలు ధరలు పెంచేసే కార్యక్రమం అంతా కూడా మనం చూసాం. దానికి తద్వారా ఈరోజు మళ్ళీ అదే పేరుతో మేము ఫ్రీగా బస్సు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు మళ్ళీ ఈరోజు రంగం సిద్ధం చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కోసం ఈరోజు రంగం సిద్ధం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ని దుష్ప్రచారాలు చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మద్యం విషయంలో ఆ రోజు ఒక మార్పు తీసుకురావాలి, ప్రజల్లో ఆ మద్యాన్ని దూరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేస్తే ఈ రోజు మద్యాన్ని దగ్గరగా తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచి ఈ ప్రభుత్వానికి ఆదాయం రావటమే కాదు, మళ్ళా వీళ్ళందరూ కూడా బెల్ట్ షాపులు తద్వారా ఈ మద్యం మీద కూడా దోచుకోవాలనే ఒక విధానంతో ఈరోజు మద్యం ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితులన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరావతిని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఒక అమరావతిని ఒక బూచిగా చూపించి అది దోపిడీ చేసేటటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు అమరావతిలో వ్యాపారం చేసే వాళ్ళు కానీ అమరావతిలో నివసించే వాళ్ళ మీద యూజర్ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసే కార్యక్రమానికి తెరదీసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యో ఎంత దారుణమైన విషయం అంటే ఈ రోజు వాకింగ్ చేసే వాళ్ళ మీద కూడా వాకర్స్ మీద కూడా ఛార్జెస్ వసూలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా రాబోయే కాలంలో కొన్ని కార్ల విషయంలో కూడా లైఫ్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా ఆ ఛార్జీల్ని పెంచే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మంచినీటిని కనీసం ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ మంచినీటి మీద కూడా ఈరోజు ట్యాక్స్ వేసే కార్యక్రమాన్ని, ట్యాక్స్ పెంచే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఇదివరకు ప్రభుత్వంలో
మంచినీటి విషయంలో ఇక్కడ మున్సిపాలిటీస్ లో గాని అదేవిధంగా పంచాయతీలో గాని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్లి ప్రజలకు అవసరాలు తీర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు ఒక జీవోని నేను వార్తాపత్రికల్లో చూశాను. జీవో నెంబర్ 673. దీనిలో అమృత్లో 2.0లో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి షరతులకి వీళ్ళు తలొగ్గి ఈరోజు పూర్తిగా మంచినీటి మీద ట్యాక్స్ ని పెంచడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో 25 లక్షల పైన ఈ నీటి కుళాయి కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు 350 కోట్ల నుంచి 450 కోట్ల వరకు ఆదాయం వస్తా ఉంది. అంటే ఇంకా వీళ్ళు పెట్టినటువంటి షరతులను బట్టి ఇంకా కూడా ఈ భారం ప్రజల మీద పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాల యొక్క ప్రాథమిక ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు కనీసం మంచినీటిని అందించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయకుండా వివిధ రూపాల్లో దానికి ట్యాక్సులు వేసి ప్రజల మీద భారం పడే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారంటే మీరు కనీసం ప్రజలకు అంటే రేపొద్దున మీరు గాలి పీల్చుకుంటే కూడా వీళ్ళు ట్యాక్స్ వేసే కార్యక్రమం కూడా చేసే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పారు మేము అసలు విద్యుత్ ఛార్జీలు పెంచాం. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ మీద ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ విధానంతో ముందుకెళ్లారు, ఒక పారదర్శకతతో ముందుకెళ్లారు. కానీ విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి గ్రామాన తిరిగి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఈరోజు ఆయన అధికారంలోకి రాక 6 నెలలు తిరక్క ముందే దాదాపుగా 6,72 కోట్ల 6,000 కోట్ల పైబడి ప్రజల మీద భారం పడిన విషయాన్ని ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మళ్ళా ప్రతి నెల కూడా ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల దగ్గర నుంచి దాదాపుగా ఒక నవంబర్ 29న 9,412 కోట్లు, అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో 1,863 కోట్లు భారం. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలకు అవసరమైంది ఏంటంటే మంచినీళ్లు, విద్యుత్తు, అదేవిధంగా ఇంకా ప్రాథమిక అవసరాలను కూడా ప్రభుత్వం తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రోజేమో సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని ఏదో మేము ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు అన్ని విధాల అంటే ప్రతి మనిషికి కూడా సరే విద్య, వైద్యం అవన్నీ కూడా పడకేసిన విషయం అసలు వాటి గురించి ప్రస్తావించే పరిస్థితులు లేవు. కానీ ఈ రోజు మీరు మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు, విద్యుత్ ఇచ్చే పరిస్థితులు లేరు. ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల విషయంలో ఏ విధంగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు? ఆ రోజు మీరు గ్రామానికి తిరిగి బాండ్లు ఇచ్చి నిత్యావసర వస్తువుల మీద బాదుడు అనే ఒక కార్యక్రమాన్ని మీరు నిర్వహించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఈ రోజు మీరు ప్రజలకి ఏ విధంగా మొహం చూపిస్తా ఉన్నారు? అదేమనంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు.